హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగింటి షడ్రుచులు. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్ ఆలు చిక్కుడుకాయ కర్రీని ఎక్కువ మసాలాలు లేకుండా కుక్కర్లో చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఈ కర్రీ రైస్లోకి, చపాతీలోకి, రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ మసాలాలు లేకుండా 15 మినిట్స్లో కుక్కర్లో ఈ కర్రీని చాలా ఈజీగా చేసేయచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలానే మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. పదండి ఇప్పుడు ఈ కర్రీ తయారీ విధానాన్ని చూసేద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న సైజు టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 6 జీడిపప్పులను కూడా వేసుకోవాలి. అలానే 1/2 ఇంచ్ అల్లం ముక్క, 5 వెల్లుల్లి రబ్బలను కూడా వేసుకోండి. అలానే 1 స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ని కూడా వేసుకోండి. ఇవి లేకపోతే 1 స్పూన్ గసగసాలను కూడా వేసుకోవచ్చు. అలానే 1 స్పూన్ నువ్వులను కూడా వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ ఇలా మెత్తగా ఉంటేనే గ్రేవీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని 3 స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఇలాచి, 3 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క ముక్కను వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ ఆనియన్స్ని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్ వరకు వేగి నూనె పైకి తేలిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలను వేసుకోవాలి. నేను ఈ కర్రీ కోసం 200 గ్రామ్స్ చిక్కుడుకాయలను తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నేను 4 మెంబర్స్కి సరిపడా కర్రీని చేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా చేసుకునేలా ఉంటే క్వాంటిటీస్ పెంచుకొని చేసుకోండి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇలా 2 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. నేను 1 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇలా సాల్ట్ని వేసుకొని వీటిని అన్నింటినీ ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల చిక్కుడుకాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి. ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ ముక్కలు 50% మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు బంగాళదుంపని చెక్కు తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా వేసుకుని వీటిని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కుక్కర్ పైన మూత పెట్టి 2 మినిట్స్ వీటిని మగ్గనివ్వండి. ఇలా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత తీసి ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయ ముక్కలు, ఆలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకుని ఇప్పుడు ఈ టమాటో పేస్ట్ అంతా ముక్కలకి పట్టే వరకు బాగా వేయించుకోవాలి. ఇలా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా టమాటో పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు 2 మినిట్స్ మగ్గించుకోండి. ఇప్పుడు ఇవి 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 స్పూన్ కారాన్ని వేసుకోవాలి. ఇది మీరు తినే స్పైస్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలానే 1/2 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోండి. దీనివల్ల కలర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకుని ఈ కారం అంతా ముక్కలకి పట్టేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఈ కర్రీకి ఎక్కువ మసాలా అవసరం ఉండదు. ఇలా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 గ్లాస్ వాటర్ని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కర్రీ అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఈ కర్రీని ఉడికించుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం ఉడికించొద్దు, కర్రీ మాడిపోతుంది. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు అలానే వదిలేసి తర్వాత మూత తీసి చూడాలి. అంతేనండి, చాలా ఈజీ. చూసారా, కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. 15 నిమిషాల్లో ఈ కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఎక్కువ మసాలా లేకుండా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి తరిగిన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ కర్రీని చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి కానీ వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం బయట ఫంక్షన్స్లో తినే కర్రీ టేస్ట్కి ఏమాత్రం తీసిపోకుండా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు చాలా నచ్చేస్తుంది. ఈ కర్రీ మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందని నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలానే వీడియోకి ఒక లైక్ చేయండి. నేను చేసే స్పెషల్ రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా రావాలంటే తెలుగింటి షడ్రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.